చైనా నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కలుషితమైపోయి మా దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇవి కనీసం ఈ చుట్టుపక్కల ఉండే సిచ్యువేషన్స్ కూడా లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కంప్లీట్ గా భూసారం అంతా కూడా తగ్గిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కనీసం జీవరాశి మొత్తం కూడా మనుగడకు కారణమవుతుంది ఈ వాటర్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తాజ్ మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తానే ఆ మార్గం గుండా బ్రిడ్జి నుంచి ఆ భీమలింగం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తానే స్వయంగా వాటర్ అంజెట్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ ముద్ద ఎత్తున మురుగు వస్తుండడంతో ఆయన కూడా ఆశ్చర్యపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్నటువంటి శివాలయానికి ప్రత్యేకమైన పూజలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆయనతో పాటుగా మంత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే వస్తుంది ఈ ఒలిగొండ మండలం సంగెం గ్రామం. సో ఇక స్థానికంగా ఎంపీ అయినటువంటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైన పూజలోనే పాల్గొన్నారు. కనీసం మనకి 10 నిమిషాల సమయం పడుతుంది. ప్రత్యేకమైన పూజలు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఎందుకంటే తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆల్రెడీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తర్వాత ఆయన రోడ్డు మార్గాన ప్రత్యేకమైన బస్సులో ఆయన సంగం బ్రిడ్జి వద్దకు చేరుకున్న తర్వాత ఎందుకంటే గతంలో కూడా అది భీమలింగాన్ని ఈ ప్రాంత వాసులంతా కూడా ప్రత్యేకించి ప్రతి శివరాత్రికి కూడా ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు చాలా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గత చరిత్రను తలుచుకొని ఎంతో బాధపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. భీమలింగం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రెజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రత్యేక పూజలో భాగంగా అభిషేక కార్యక్రమం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఆయన పాదయాత్రను స్టార్ట్ చేయబోతున్నారు. అయితే భీమలింగం వద్ద పూజ అయిన అనంతరం పాదయాత్ర అయితే స్టార్ట్ అవ్వబోతోంది. అక్కడి నుండి సీఎం మూసీ పునర్జీవ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. మూసీ పరివాహిక ప్రాంతంలోని ప్రజలతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే మూసీకి కావాల్సింది బ్యూటిఫికేషన్ మాత్రమే కాదు, మూసీకి కావాల్సింది పూర్తిగా ఉన్న పరిరక్షణ. అది జరిగితే నెక్స్ట్ బ్యూటిఫికేషన్ సుందరీకరణ చేసుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం మాత్రం సుందరీకరణకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది. అవి కూడా కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. మూసీకి వరదలు రావడంతో అవి కూడా కొట్టుకుపోయాయి. పెట్టిన డబ్బులన్నీ కూడా మూసీ పాలే అయ్యాయి. బ్యూటిఫికేషన్ అని చెప్పినా మూసీ కంపు లేకుండా చేయలేకపోయారు గత పాలకులు. అయితే మూసీ నదిపై కొత్త బ్రిడ్జిల నిర్మాణ ప్రకటనలకే పరిమితం చేసింది గత ప్రభుత్వం. సో ప్రెజెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన దిశగా అయితే అడుగులు ముందుకు పడుతున్నాయి. మొదటి నుండి మూసీ బ్యూటిఫికేషన్ మాత్రమే కాదు, మూసీ ప్రక్షాళన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన డైరెక్ట్గా పాదయాత్ర చేస్తూ అక్కడ రైతులతో మాట్లాడి అసలు సమస్యలు ఏంటి అనేది అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇందాక మనం చూసాము విజువల్స్లో కంప్లీట్గా అక్కడ బ్రిడ్జ్ పై నుండి అటువైపుగా వెళ్తూ కూడా ఆయన నీటిని పరిశీలించారు.